This is R. Shailaja, Junior Lecturer in Accounting and Taxation, working in Government Junior College for Boys, Mantani, District, Peddapalli. First of all, thank you very much for giving this opportunity to me to present video classes. Vocational Education. In this our course is Accounting and Taxation. Course code 212. And my subject is Taxation 1 for first year Accounting and Taxation students. Paper 3 and paper code 13. Today we are going to discuss Unit 5 Residential Status and Incidence of Taxes. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్నుల విధింపు పార్ట్ 1 వీడియో క్లాస్. In this accounting and taxation course, taxation is one of the most important subject. Nowadays, every person must earn income for their existence. So, they should pay some tax on their earned income. That's why every person should know about taxation. In this accounting and taxation course, taxation అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్ట్. ప్రతి వ్యక్తి జీవించడానికి ఎంతో కొంత మనీ సంపాదించవలసి ఉంటుంది. ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించవలసి ఉంటుంది. అలా సంపాదించేదాన్ని అతని యొక్క ఆదాయంగా భావించబడుతుంది. ఈ విధంగా సంపాదించిన ఆదాయంపై అతను ప్రతి సంవత్సరము ప్రభుత్వానికి కొంత మొత్తము పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పన్నుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ చాప్టర్లకు వెళ్లే ముందు మనము సాధారణంగా వ్యక్తులు సంపాదించే ఆదాయాల గురించి తెలుసుకుందాం. ఆదాయ పన్ను చట్టం 1961 ఎటువంటి ఆదాయాలు సంపాదిస్తే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి అనేది వివరించడం జరిగింది. సో ఆదాయ పన్ను చట్టం ప్రకారము పన్ను చెల్లించవలసిన ఆదాయాలు 5 రకాలు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జీతం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఒక వ్యక్తి ఏదైనా సంస్థలలో పనిచేసి, అంటే ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగ కానీ ఏ సంస్థలో పనిచేసి పొందిన ప్రతిఫలాన్ని జీతము అంటారు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనమాట. నెక్స్ట్ గృహస్థు నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ అంటే సొంత ఇండ్లు అనమాట, గృహాలు. సొంత గృహం కలిగి ఉన్న వ్యక్తి ఆ ఇంటిని రెంట్కి ఇవ్వడం ద్వారా పొందే అద్దెను గృహస్థు నుండి ఆదాయం అంటారు. నెక్స్ట్ వచ్చేసి వృత్తి లేదా వ్యాపారం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. వృత్తి అంటే డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇంజనీర్స్ కానీ తమ సొంత తెలివితేటలతోనే నైపుణ్యంతోనే ప్రాక్టీస్ పెట్టి డబ్బు సంపాదించడం జరుగుతుంది. అలా సంపాదించేదాన్ని వృత్తి నుండి ఆదాయము అంటారు. నెక్స్ట్ వ్యాపారం అంటే కొనుగోలు అమ్మకాలకు సంబంధించింది. సో కొనుగోలు అమ్మకాల ద్వారా అతను కనుక డబ్బు సంపాదిస్తుంటే, లాభాలు సంపాదిస్తూ ఉంటే ఆ విధంగా సంపాదించిన లాభాన్ని వ్యాపారం నుండి ఆదాయంగా భావించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పెట్టుబడులపై లాభం. పెట్టుబడులు అంటే ఆస్తులు, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఆస్తుల ద్వారా ఆదాయం ఏ విధంగా వస్తుంది? తమ సొంత ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని పెట్టుబడులపై లాభం అంటారు. నెక్స్ట్ ఇతర వనరుల నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే పై 4 శీర్షికల్లో చేర్చడానికి వీలు లేని కొన్ని ఆదాయాలను కూడా అసెస్సీలు సంపాదించడం జరుగుతుంది. అసెస్సీ అంటే ఎవరు? ఇక్కడ పన్ను చెల్లించవలసిన వ్యక్తి. ఆదాయ పన్ను చట్టం ప్రకారము పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉన్న వ్యక్తిని అసెస్సీ అంటారు. సో కొంతమంది వ్యక్తులు రకరకాల ఆదాయాలను సంపాదిస్తూ ఉంటారు. అవి మనకు ఈ 4 శీర్షికల్లో చేర్చడానికి వీలు ఉండదు. అటువంటి ఆదాయాలన్నింటినీ ఇతర వనరుల నుండి ఆదాయమైన శీర్షికలో చేర్చడం జరుగుతుంది. అవి ఎగ్జాంపుల్ వచ్చేసి లాటరీ నుండి బహుమతి, గుర్ర పందెంలలో గెలుపొందిన బహుమతులు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకులో మనం కనుక డబ్బు డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీ, అండ్ కంపెనీలలో పెట్టుబడి పెడితే దానిపై వచ్చే డివిడెండ్లు, ఇవన్నీ కూడా మనం ఇతర వనరుల నుండి ఆదాయమైన శీర్షికలో తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 5 శీర్షికలలో ఏ ఆదాయం సంపాదించినా కూడా అసెస్సీ ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ఒకే ఆదాయం సంపాదించవచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఆదాయాలను కూడా సంపాదించవచ్చు. అటువంటిప్పుడు ఎన్ని రకాల ఆదాయాలు సంపాదిస్తే అన్నింటి మీద అతను ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. సో ఇప్పుడు వచ్చేసి మన సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశము యూనిట్ 5 రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్సెస్. నివాస ప్రతిపత్తి మరియు పన్నుల విధింపు. సో మనం ఈ చాప్టర్లో ఒక వ్యక్తి పన్ను బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి గత సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయంపై పన్ను విధింపబడుతుంది. మొత్తం ఆదాయం యొక్క పరిధి వ్యక్తి యొక్క నివాస యోగ్యత లేదా నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉంటుంది.
ఆదాయ పన్ను చట్టం ప్రకారము ఒక వ్యక్తి సంపాదించిన మొత్తం ఆదాయం అంటే ఏంటిది? వివిధ ఆదాయ శీర్షికలు ఉంటాయి కదా, ఇందాక మనం ఆదాయ శీర్షికల గురించి తెలుసుకున్నాం కదా. వివిధ ఆదాయ శీర్షికలన్నింటినీ కలిపి ఆ వచ్చిన దాంట్లో నుంచి అతనికి ఉన్న తగ్గింపులను తీసివేస్తే మొత్తం ఆదాయం అంటారు. ఈ మొత్తం ఆదాయం వచ్చిన తర్వాత దాని మీద అతను పన్ను చెల్లించవలసి ఉంటుంది. సో మొత్తం ఆదాయం యొక్క పరిధి ఏ విధంగా నిర్ణయించబడుతుంది అంటే అతని గత సంవత్సరంలో అతని యొక్క నివాస స్థాయి లేదా నివాస యోగ్యతపై ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. ఒక వ్యక్తి యొక్క ఏ ఆదాయాలను మొత్తం ఆదాయంలో చేర్చవలనో, ఏ ఆదాయాలను వదిలివేయవలనో నిర్ణయించటకు సంబంధిత గత సంవత్సరంలో అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తిని పరిశీలించాల్సి ఉంటుంది. సో మొత్తం ఆదాయంలో ఎటువంటి ఆదాయాలను కలపాలి, ఎటువంటి ఆదాయాలను తీసుకోకూడదు అనేది అసెస్సీ యొక్క గత సంవత్సరంలో నివాస స్థాయిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంటే నివాస స్థాయి అతను గత సంవత్సరంలో భారతదేశంలో నివసించిన రోజులను బట్టి నిర్ణయించడం జరుగుతుంది అనమాట. సో మొత్తం ఆదాయం అనేది పన్ను చెల్లించవలసిన ఆదాయము, ఆ ఆదాయంలో చేర్చవలసిన అంశాలు, చేర్చవలసిన ఆదాయాలు ఏంటి, వదిలివేయాల్సిన ఆదాయాలు ఏంటి అన్నీ కూడా మనకు అసెస్సీ యొక్క నివాస స్థాయిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఏ సంవత్సర ఆదాయంపై పన్ను బాధ్యత నిర్ధారణ చేయవలనో ఆ సంవత్సరంనే సంబంధిత గత సంవత్సరము అని అంటారు. ఎప్పుడైనా కూడా అసెస్సీ గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ప్రస్తుత సంవత్సరంలో పన్ను చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఏ సంవత్సరం ఆదాయంపై పన్ను బాధ్యత అనేది ఉంటుందో ఆ సంవత్సరాన్నే గత సంవత్సరము అని అంటారు. ఉదాహరణ వచ్చేసి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరము 2020-21. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం ఏంటిది? కరెంట్ ఇయర్ అంటారనమాట. కరెంట్ ఇయర్ ఏంటి మనకి? 2020-21. దీనికి సంబంధించిన గత సంవత్సరం అంటే 2019-20. విద్యా సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక సంస్థలు కానివ్వండి, లేకపోతే బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంవత్సరాన్ని ఏ విధంగా ఫాలో అవుతామంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 అనేది వాళ్ళకి ప్రారంభం నెల అవుతుంది. సో ఏప్రిల్ 1 నుంచి వాళ్ళ కొత్త సంవత్సరం ప్రారంభమై తదుపరి వచ్చే సంవత్సరం మార్చి 31తోనే ఆ సంవత్సరం ముగిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం ఏ నెలతో స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1తో స్టార్ట్ అయ్యి తదుపరి వచ్చే సంవత్సరం మార్చి 31తోని ఆ సంవత్సరం ముగిసిపోతుంది. అంటే 31కి వాళ్ళ ఖాతాలన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన క్యాలెండర్ ఇయర్ ఏమో జనవరి 1 స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31తోనే ముగిసిపోతుంది. కానీ విద్యా సంవత్సరం కానివ్వండి, ఆర్థిక సంస్థలు కానివ్వండి, వాళ్ళ ప్రారంభపు నెల ఏప్రిల్ 1. ఏప్రిల్ 1తో ప్రారంభించే వాళ్ళ సంవత్సరాన్ని తదుపరి వచ్చే సంవత్సరం మార్చి 31తోని సంవత్సరాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దాని గురించి మనకు ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం ఏంటి అని అంటే 2020 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఎప్పుడు ముగిసిపోతుంది? నెక్స్ట్ ఇయర్ అంటే 2021 ఏప్రిల్ 31తోని ముగిసిపోతుంది. సో ఏప్రిల్ 1 2020న ప్రారంభమైంది ఈ ఇయర్. నెక్స్ట్ ఎప్పుడు ముగిసిపోతుంది? మార్చి 31 2021తోని ఈ సంవత్సరం ముగిసిపోతుంది. సో దీనికి సంబంధించిన గత సంవత్సరం అంటే ఏప్రిల్ 1 2019 స్టార్ట్ అయింది. ఎప్పుడు ముగిసిపోయింది? మార్చి 31 2021తోని 20తోని ముగిసిపోయింది అనమాట. సో గత సంవత్సరం అనేది ఏప్రిల్ 1 2019న ప్రారంభమై మార్చి 31 2020తోని ముగిసిపోయింది. సో ప్రస్తుత సంవత్సరం అంటే 2020-21 అని చెప్పాలి. గత సంవత్సరం అంటే దీనికి ముందు గడిచిపోయిన సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని 2019-20గా చెప్పడం జరుగుతుంది. సో అసెస్సీ భారతదేశం మరియు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలా లేక కేవలం భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించాలా అనే కీలక నిర్ణయం వ్యక్తి యొక్క నివాస స్థాయిపై ఆధారపడి ఉంటుంది. సో అసెస్సీ భారతదేశంలో ఆదాయం సంపాదించవచ్చు మరియు విదేశాల్లో కూడా ఆదాయం సంపాదించవచ్చు. అటువంటప్పుడు అతను భారతదేశంలో సంపాదించిన ఆదాయం మీద పన్ను చెల్లించాలా లేక విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలా లేక రెండింటి మీద పన్ను చెల్లించాలా అనేది అతని యొక్క నివాస స్థాయిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంటే గత సంవత్సరంలో అతని నివాస ప్రతిపత్తిని బట్టి అతను ఏ ఆదాయం మీద పన్ను చెల్లించాలి, ఏ ఆదాయాన్ని వదిలివేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, నివాస ప్రతిపత్తి నిర్ణయించడానికి వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని పరిశీలించరు. వ్యక్తి యొక్క పౌరసత్వం భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడుతుంది. కానీ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి మాత్రం ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారము నిర్ణయించబడుతుంది. వ్యక్తి యొక్క పౌరసత్వం అనేది భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడుతుంది. అతను ఇండియానా, ఫారినరా, రెసిడెంటా, నాన్ రెసిడెంటా అనేది అతని భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడుతుంది. కానీ
వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి మాత్రం ఆదాయ పన్ను చట్టం ప్రకారము నిర్ణయించబడుతుంది. అంటే అతను చెల్లించవలసిన పన్ను బాధ్యత కోసము వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి అనేది ఆదాయ పన్ను చట్టము వివరించడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నివాస ప్రతిపత్తి నిర్ణయించడానికి వ్యక్తులను క్రింది విధంగా వర్గీకరిస్తారు. సో మనకు ఆదాయ పన్ను చట్టంలో వ్యక్తులు పన్ను చెల్లించవలసిన వ్యక్తులను 7 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 7 రకాల వ్యక్తులు తాము సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నివాస ప్రతిపత్తి నిర్ణయించడం కూడా వ్యక్తులను 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో వారేంటో తెలుసుకుందాం. ఫర్ డిటర్మైనింగ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ద పర్సన్స్ హావ్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ వన్ ఇండివిజువల్, విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తులు. ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉంటే అతన్ని విడి వ్యక్తి అని అంటారు అన్నమాట. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అవిభక్త హిందూ కుటుంబం, హిందూ అవిభక్త కుటుంబం, సో అంటే ఉమ్మడి కుటుంబం. నెక్స్ట్ ఫండ్స్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, భాగస్వామ్య సంస్థ లేదా వ్యక్తుల సముదాయం. భాగస్వామ్య సంస్థ అంటే తెలుసు కదా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేసి లాభాలను పంచుకుంటే దాన్ని భాగస్వామ్య సంస్థ అంటారు. నెక్స్ట్ వ్యక్తుల సముదాయం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక సంస్థ లాగా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడితే దానిని వ్యక్తుల సముదాయం అంటారు. నెక్స్ట్ కంపెనీస్ అంటే భారతీయ కంపెనీల చట్టం 1956 ప్రకారము రిజిస్టర్ అయిన కంపెనీ, నమోదైన కంపెనీలను కంపెనీలుగా పిలవడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము లాభార్జన అనమాట. అంటే లాభార్జన ముఖ్య ధ్యేయంగా స్థాపించబడిన కంపెనీలు. నెక్స్ట్ ఎవరీ అదర్ పర్సన్ అంటే ఇతర వ్యక్తులు అంటే ఎవరు? ఇక్కడ మనకు స్థానిక సంస్థలు కావచ్చు, కృత్రిమ న్యాయాత్మకమైన వ్యక్తులు కావచ్చు. వీళ్ళందరి నివాస ప్రతిపత్తిని బట్టి పన్ను బాధ్యత అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో నివాస ప్రతిపత్తి నిర్ణయించడానికి వ్యక్తులను ఈ విధంగా వర్గీకరించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విడి వ్యక్తికి నివాస ప్రతిపత్తి నిర్ణయించడానికి విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి అనేది ఈ క్రింది 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిడెంట్ అండ్ ఆర్డినరీలీ రెసిడెంట్, నివాసి మరియు సాధారణ నివాసి. సో నివాసి మరియు సాధారణ నివాసి. సెకండ్ వన్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్, నివాసి కానీ సాధారణ నివాసి కానివాడు. అండ్ థర్డ్ వన్ నాన్ రెసిడెంట్, నివాసి కానివాడు అంటే నివాసితర వ్యక్తి అనమాట. అంటే ఫస్ట్ది నివాసి, రెండోది నివాసి కానీ సాధారణ నివాసి కానివాడు. ఇవన్నీ కూడా మనకి తర్వాత కండిషన్స్ ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. నివాసి అంటే ఎవరు, సాధారణ నివాసి అంటే ఎవరు, నివాసి కానివాడు అనగా ఎవరు అనేదంతా కూడా మనకి కండిషన్స్ రూపంలో అంటే ఆదాయ పన్ను చట్టంలో ఉన్న కండిషన్స్ ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. సో వారి స్థాయిని బట్టి వాళ్లకు పన్ను బాధ్యత అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి, మరియు హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ముఖ్యంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి విడి వ్యక్తికి వాళ్ళ నివాస స్థాయిని 2 రకాలుగా ఫస్ట్ వర్గీకరించడం జరుగుతుంది. అది రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. రెసిడెంట్ కింద వచ్చేసి మనకు మళ్ళీ ఒకవేళ అతను రెసిడెంట్ కనుక అయితే, నివాసి కనుక అయితే మళ్ళీ 2 రూల్స్ ప్రకారం అతన్ని పరీక్షించవలసి ఉంటుంది అనమాట. అవి ఏంటిది? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సో విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని నిర్ణయించడానికి ఫస్ట్ అతని నివాసి కానివాడ ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకవేళ నివాసి కనుక అయితే మళ్ళీ 2 కండిషన్స్తో అతన్ని పరీక్షించాల్సి ఉంటుంది. నివాసి మరియు సాధారణ నివాసి అండ్ నివాసి మరియు సాధారణ నివాసి కానివాడు. ఒకవేళ నివాసి అయితేనే ఈ 2 కండిషన్స్ మనం అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నివాసి కానివాడు కనుక అయితే ఇంకా మనకి కండిషన్స్ అవసరం లేదు. విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని కనుగొనే విధానం, మెథడాలజీ టు డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని ఏ విధంగా కనుగొనాలి అనేది మనకి కండిషన్స్ రూపంలో ఇక్కడ వివరించడం జరిగింది. ఫర్ డిటర్మైనింగ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ దేర్ ఆర్ 2 sets ఆఫ్ కండిషన్స్. సో ఒక విడి వ్యక్తి యొక్క నివాస స్థాయి నిర్ణయించటకు మనకు 2 రకాలైన షరతులు కలవు. సో మనం ఇందాక తెలుసుకున్న నివాసి అంటే ఏంటి, సాధారణ నివాసి కానివాడు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. దాన్ని మనము ఇక్కడ కండిషన్స్, ఏ కండిషన్స్ అతను సాటిస్ఫై చేస్తే నివాసి అవుతాడు, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే నివాసి కానివాడు అవుతాడు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. సో విడి వ్యక్తి యొక్క నివాస స్థాయి నిర్ణయించటకు 2 రకాలైన షరతులు కలవు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కండిషన్స్ అంటే ప్రాథమిక షరతులు. సెకండ్ వన్ అడిషనల్ కండిషన్స్ అంటే అదనపు షరతులు. సో ఫస్ట్ది ప్రాథమిక షరతులు, రెండోది అదనపు షరతులు. సో నోట్, అండర్ బేసిక్ అండ్ అడిషనల్ కండిషన్స్ 2 sets ఆఫ్ రూల్స్ ఆర్ దేర్. సో ప్రాథమిక షరతులలో మళ్ళీ 2 రూల్స్ ఉంటాయి, అండ్
అదనపు షరతులలో కూడా మళ్ళీ 2 రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే అతని నివాస స్థాయిని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ప్రాథమిక షరతుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక షరతులు అంటే ఏంటిది, ప్రాథమిక షరతుల యొక్క ఫలితం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ప్రాథమిక షరతులు దిగువ తెలిపిన 2 షరతులలో 2 కానీ రెండింటిలో ఒక షరతును కానీ అసెస్సీ సంతృప్తిపరిచినచో అతను గత సంవత్సరానికి నివాసిగా పరిగణించబడతాడు. సో మనకి ఇక్కడ ప్రతి ప్రాథమిక షరతులు 2 రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాము, అండ్ అదనపు షరతులలో కూడా 2 రూల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రాథమిక షరతులలో ఈ 2 రూల్స్లో ఏ ఒక్క షరతు కానీ అతను సంతృప్తి పరిచినా అతను గత సంవత్సరానికి నివాసిగా పరిగణించబడతాడు. సో షరతు నెంబర్ 1, అసెస్సీ గత సంవత్సరంలో 182 డేస్ అంటే 182 రోజులు భారతదేశంలో ఉన్నచో అతను నివాసి అవ్వదు. సో అసెస్సీ కనుక గత సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలో కనుక నివసిస్తే అతను గత సంవత్సరానికి నివాసిగా పరిగణించబడతాడు. అంటే భారతదేశంలో కనీసము 182 రోజులు గత సంవత్సరం నివసించాల్సి ఉంటుంది. ఈ 182 రోజులు కూడా వరుసగా ఉండాల్సిన అవసరం లేదు, అంటే కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదు. అతను తన సొంత గృహంలో కానీ, అద్దె గృహంలో కానీ, హోటల్లో కానీ, ధర్మసత్రంలో కానీ ఎక్కడైనా ఉండొచ్చు. సో అసెస్సీ గత సంవత్సరంలో 182 డేస్ ఇండియాలో నివసించాలి. అది కూడా వరుసగా ఉండాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్గా ఉండే అవసరం లేకుండా అది కూడా సొంత ఇంట్లో కానీ, అద్దె గృహంలో కానీ, హోటల్స్లో కానీ లేదా ధర్మసత్రాల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా అతను నివాసిగా పరిగణించబడతాడు. అండ్ షరతు నెంబర్ 2, సంబంధిత గత సంవత్సరంలో అతను భారతదేశంలో కనీసం 60 రోజులు ఉండాలి మరియు గడిచిన 4 సంవత్సరాల్లో అతని నివాస కాలం మొత్తం 365 రోజులు ఉండాలి. సో ఫస్ట్ షరతు కనుక అతను సంతృప్తిపరచకపోతే మన 2వ షరతులో అతన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రాథమిక షరతులలో 2వ షరతు ఏం తెలియజేస్తే సంబంధిత గత సంవత్సరంలో 60 రోజులు ఉంటూ గడిచిపోయిన 4 సంవత్సరాలలో 365 రోజులు అతను భారతదేశంలో నివసించాలి. అటువంటిప్పుడు అతను నివాసిగా పరిగణించబడతాడు. ఈ 2 షరతులలో ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచినా అతను నివాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ 2 షరతులలో ఏ ఒక్క షరతు కూడా అతను సాటిస్ఫై చేయకపోతే నివాసి కానివాడుగా పరిగణించబడతాడు అనమాట. నెక్స్ట్ సాధారణ నియమావళికి మినహాయింపు లేదా ప్రత్యేకమైన సందర్భం. అంటే ఈ నియమావళికి మినహాయింపు కూడా ఉంది మనకి ఇక్కడ. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. క్రింది వ్యక్తులకు వారి నివాస స్థాయి నిర్ణయించడానికి ప్రాథమిక షరతుల్లో మొదటి షరతు మాత్రమే పరీక్షించాల్సి ఉంటుంది. మనం ఇందాక ఇప్పుడు ఒకవేళ మొదటి షరతు కనుక సంతృప్తిపరచకపోతే 2వ షరతును కూడా మనము పరీక్షించాల్సి ఉంటుంది తెలుసుకున్నాం కదా. కానీ క్రింది వ్యక్తులకు మాత్రము ఒక ప్రాథమిక షరతుల్లో మొదటి షరతు మాత్రమే పరీక్షించాలి, 2వ షరతుని మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఆ వ్యక్తులు ఎవరు అని అంటే ఫస్ట్ది భారత పౌరులు గత సంవత్సరంలో విదేశాలకు వెళ్ళవచ్చు. అంటే ఇండియన్ సిటిజన్ గత సంవత్సరంలో విదేశాలకు వెళ్ళి 182 రోజుల కంటే తక్కువ కాలం భారతదేశంలో ఉంటే అతను నివాసి కానివాడు అవుతాడు. 182 రోజులు గత సంవత్సరంలో కనుక ఉంటే అతను నివాసి అవుతాడు అనమాట. నెక్స్ట్ విదేశాల్లో ఉన్న భారత పౌరులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశానికి వచ్చినప్పుడు, అంటే విదేశాలలో సెటిల్ అయిన వ్యక్తులు లేదా భారత సంతతికి చెందిన వాళ్ళు గత సంవత్సరంలో ఇండియాకు వచ్చినా కూడా వచ్చి 182 రోజులు ఇండియాలో కనుక ఉంటే నివాసి అవుతాడు. 182 రోజుల కంటే తక్కువ కనుక ఉంటే అతను నివాసి కానివాడు అవుతాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, భారతదేశ పౌరసత్వం గల వ్యక్తి నౌక నడుపు సిబ్బంది. అంటే నావికా దళంలో పనిచేసే వ్యక్తులు కూడా ఫస్ట్ ప్రాథమిక షరతులలో మొదటి షరతు ప్రకారం కనుక 182 డేస్ ఇండియాలో ఉంటే నివాసి అవుతాడు. 182 డేస్ కంటే తక్కువ ఉంటే నివాసి కానివాడు అవుతాడు. ఈ నావికా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సమయాన్ని వాళ్ళు సముద్రం మీద లేదా ఇతర దేశాలలో గడపడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమిక షరతులలో మొదటి షరతును మాత్రమే పరీక్షించాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము బేసిక్ కండిషన్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. బేసిక్ కండిషన్ ఇండివిజువల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రెసిడెంట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ if he satisfy one or both of the following conditions. సో అతను ఈ కండిషన్స్ లో అతను ఒకటి కానీ లేదా 2 షరతులను సంతృప్తిపరిచినప్పుడు అతను నివాసిగా పరిగణించబడతాడు. సో కండిషన్ నెంబర్ 1, he is in India in the relevant previous year for a minimum period of 182 days, then he is considered as resident. సో గత సంవత్సరంలో అతను 182 డేస్ కంటే ఎక్కువ కాలం ఇండియాలో కనుక ఉంటే 182 డేస్ ఉన్నా 182 డేస్ కంటే ఎక్కువ కాలం ఇండియాలో ఉన్నా కూడా అతను నివాసిగా పరిగణించబడతాడు. సో ద పర్సన్ షుడ్ స్టే ఇన్ ఇండియా ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 182 డేస్
His stay need not necessarily be at one place, and a period of 182 days is not at a stretch. అంటే అతను కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదనమాట. హీ మే స్టే ఇన్ హిజ్ ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్, ఆర్ ఇన్ ఏ హోటల్ ఆర్ ఏ చౌల్ట్రీ. సో సొంత ఇంట్లో ఉండొచ్చు, అద్దె ఇంట్లో ఉండొచ్చు, లేదా హోటల్లో ఉండొచ్చు, లేదా ధర్మసత్రంలో ఎక్కడైనా కూడా ఉండొచ్చు. సో ఈ మొత్తానికి గత సంవత్సరంలో అతను 182 days అంటే 182 రోజులు ఇండియాలో ఉన్నాడా లేదా అనేది మనం పరీక్షించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2, ఒకవేళ మనం ప్రాథమిక షరతులలో మొదటి షరతు కనుక సాటిస్ఫై చేయకపోతే రెండో షరతులో పరీక్షించాలి అతన్ని. హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years preceding to the relevant previous year. అంటే గత సంవత్సరాల్లో 60 days ఉంటూ గడిచిపోయిన 4 సంవత్సరాల్లో 365 days కనుక ఇండియాలో ఉంటే అతను రెసిడెంట్ అంటే నివాసిగా పరిగణించబడతాడు అనమాట. సో ఈ రెండు షరతులలో ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచినా అతను నివాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ రెండు షరతులను సంతృప్తిపరచకపోతే నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. ఓకే, నెక్స్ట్ సో స్టెప్ నెంబర్, ఇప్పుడు స్టెప్ వైజ్గా చూద్దాము. ప్రాథమిక షరతులను ఏ విధంగా పరీక్షించాలనేది మనం స్టెప్స్ వైజ్గా చూద్దాం. సో అసెసీని ఫస్ట్ మనం ప్రప్రథమంగా ప్రాథమిక షరతులలో పరీక్షించాలి. అంటే అసెసీ యొక్క నివాస స్థాయిని తెలుసుకోవడానికి ఫస్ట్ మనము ప్రాథమిక షరతులలో అతన్ని పరీక్షించాలి. ఫస్ట్ డిటర్మైన్ వెదర్ ఏ పర్సన్ సాటిస్ఫైస్ బేసిక్ కండిషన్స్ ఆర్ నాట్. అతను ప్రాథమిక షరతులను సంతృప్తిపరుస్తున్నాడా లేదా అనేది మనము ఫస్ట్ తీసుకోవాలి. సో ఫస్ట్ది ప్రాథమిక షరతుల యొక్క ఫలితం ఆ వ్యక్తి నివాసియా లేదా నివాసి కానివాడా తెలియదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రాథమిక షరతులు ఏం తెలియజేస్తాయి, ఆ వ్యక్తి నివాసియా లేదా నివాసి కానివాడా అనేది తెలియజేస్తాయి. నెక్స్ట్, ద రిజల్ట్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్ డిటర్మైన్స్ వెదర్ ద పర్సన్ ఈజ్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. ప్రాథమిక షరతులో ఒక షరతు లేదా రెండింటిని సంతృప్తిపరిచిన ఆ వ్యక్తిని నివాసిగా పరిగణించబడదు. అంటే ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచినా రెండింటిని సంతృప్తిపరిచినా అతను నివాసిగా పరిగణించబడతాడు. ప్రాథమిక షరతులో ఏ ఒక్క షరతును సంతృప్తిపరచకుంటే ఆ వ్యక్తిని నివాసి కానివాడిగా పరిగణిస్తారు. ఇందాక చెప్పుకున్నాం, ఏ ఒక్క షరతు కూడా అతను సాటిస్ఫై చేయకపోతే నివాసి కానివాడు అవుతాడు అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ సాటిస్ఫైస్ వన్ ఆర్ బోత్ ఆఫ్ ద 2 basic conditions, then he will be considered as resident. If a person fails to satisfy any one of the 2 basic conditions, then he will be treated as non-resident. నెక్స్ట్, ప్రాథమిక షరతులకు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు, మెయిన్ పాయింట్స్ అబౌట్ బేసిక్ కండిషన్స్. ఒక వ్యక్తి భారతదేశంలో జన్మించిన తేదీ నుండి ఇంతవరకు విదేశాలకు ప్రయాణం చేయొచ్చో ఆ వ్యక్తి యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి అవును. పుట్టినప్పటి నుంచి ఇండియాలోనే ఉండి ఎక్కడికి వెళ్ళకపోతే అతని నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి అవుతుంది. అంటే ఎప్పటికీ ఇండియాలోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి అతని నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి. ఏ పర్సన్ రిసైడింగ్ in India from his birth never visited to foreign country, then his residential status will be resident and ordinarily resident. Next, విదేశాల్లో నివసించే వ్యక్తి సంబంధిత గత సంవత్సరంలో భారతదేశంలో సందర్శనకు రాని యెడల ఆ వ్యక్తి యొక్క నివాస స్థాయి నివాసి కానివాడు అవును. సో విదేశాలలో సెటిల్ అయిన భారతీయులు కూడా గత సంవత్సరంలో ఇండియాకి అసలు విజిటింగ్ మీద రాకపోతే అతని నివాస స్థాయి నివాసి కానివాడు అవుతుంది. అంటే నాన్ రెసిడెంట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ పర్సన్ ఎవర్ విజిటెడ్ టు ఇండియా రిసైడింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ పీరియడ్, దెన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్ విల్ బి నాన్ రెసిడెంట్. సో గత సంవత్సరంలో అతను మొత్తానికి ఇండియాకి రాకపోతే అతన్ని నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి సంబంధిత గత సంవత్సరంలో విదేశాలకు వెళ్ళి అచ్చట 6 మాసాల కంటే తక్కువ కాలం ఉంటే అతని నివాస స్థాయి నివాసి అవును. సో భారతదేశం సిటిజన్ విదేశాలకు వెళ్ళి 6 నెలల కంటే తక్కువ కాలమే అక్కడ ఉండి తిరిగి వచ్చేస్తే అతని నివాస స్థాయి నివాసి అవుతుంది. అంటే 6 నెలల కంటే ఎక్కువ ఉంటే నివాసి కానివాడు అవుతాడు. 6 నెలల లోపే తిరిగి ఇండియాకు వచ్చేస్తే అతను నివాసిగా పరిగణించబడతాడు. ఏ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఇండియా విజిటెడ్ టు ఎ ఫారిన్ కంట్రీ ఫర్ ఏ less than 6 months period during the relevant previous year, then his residential status is resident. సో గత సంవత్సరంలో అతను విదేశాలకు వెళ్ళి 6 నెలల్లోపు తిరిగి ఇండియాకు వచ్చేస్తే అతను రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ 6 నెలల కంటే ఎక్కువ కాలం ఫారెన్లోనే ఉంటే అతను నాన్ రెసిడెంట్ అవుతాడు అనమాట. సో మనం ఇక్కడ ఈ ప్రాథమిక షరతుల యొక్క నియమావళి చూడండి. ప్రాథమిక షరతుల యొక్క ఫలితం ఏంటిది, ఒక వ్యక్తి నివాసియా లేదా నివాసి కానివాడా అనేది తెలుసుకోవచ్చు.
దాంట్లో కండిషన్స్ 2 రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రాథమిక షరతు నియమావళి 1, భారతదేశంలో కనీసం 182 డేస్ నివసించాలి. అంటే గత సంవత్సరంలో అతను భారతదేశంలో 182 రోజులు నివసించాలి. ప్రాథమిక షరతు నెంబర్ 2, భారతదేశంలో గత సంవత్సరంలో 60 రోజులు ఉంటూ గడిచిన 4 సంవత్సరాల్లో 365 రోజులు ఇండియాలో ఉండాలి. అంటే గత సంవత్సరంలో 60 రోజులతో పాటు మళ్ళీ గడిచిపోయిన 4 సంవత్సరాల్లో అతను 365 రోజులు ఇండియాలో ఉన్నా కూడా అతను ఏమవుతాడు, నివాసి అవుతుంది. ఈ 2 షరతులలో ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచినా కూడా అతను నివాసిగా పరిగణించబడతాడు. నెక్స్ట్, బేసిక్ కండిషన్స్. ద రిజల్టెంట్ ఈజ్ వీ కెన్ నో వెదర్ అన్ ఇండివిజువల్ ఈజ్ రెసిడెంట్ ఆర్ నాట్. బేసిక్ కండిషన్ 1, రూల్ 1 చూడండి. స్టే ఇన్ ఇండియా ఫర్ 182 days ఆర్ మోర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్, బేసిక్ కండిషన్ రూల్ 2, stay in India for 60 days plus 365 days in the last 4 years. Stay in India for 60 days in the previous year plus 365 days in the last 4 years. సో ఇవి మనకు షార్ట్ కట్లో అనమాట. ఇంకా మీకు ఈజీ గుర్తుండడానికి ఈ టేబుల్ వేయడం జరిగింది. సో బేసిక్ కండిషన్స్ మనము నివాసి కానివాడు అని తెలుసుకున్నకు మనకి ఉపయోగపడతాయి. నియమావళి 1 ప్రకారం, అంటే రూల్ 1 ప్రకారము భారతదేశంలో కనీసం 182 days ఉండాలి గత సంవత్సరంలో. అండ్ నియమావళి 2 ప్రకారము గత సంవత్సరంలో 60 రోజులు ఉంటూ గడిచిపోయిన 4 సంవత్సరాలు 365 రోజులు. ఈ 2 షరతులలో ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచిన అతను గత సంవత్సరానికి నివాసిగా పరిగణించబడతాడు. ఏ ఒక్క షరతును సంతృప్తిపరచకపోతే నివాసి కానివాడుగా ట్రీట్ చేయబడతాడు. విడి వ్యక్తుల యొక్క నివాస స్థాయిని నిర్ణయించడానికి వ్యక్తులను 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. సో విడి వ్యక్తులను మనము వాళ్ళ నివాస స్థాయిని నిర్ణయించటకు 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ప్రత్యేక లేదా విశిష్ట వ్యక్తులు లేదా సాధారణ వ్యక్తులు. సో ఫస్ట్ వన్, ప్రత్యేక లేదా విశిష్ట వ్యక్తులు. దిగువ తెలిపిన 3 సందర్భంలో అససి లేదా విడి వ్యక్తులను విశిష్ట వ్యక్తులుగా భావించి ప్రత్యేకమైన నియమావళి అనుసరించవలసి ఉంటుంది. సో మనకి క్రింద తెలిపిన వ్యక్తులు కనుక వారు ప్రత్యేక వ్యక్తులుగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, భారతదేశ పౌరసత్వం గల వ్యక్తి విదేశాలకు వెళ్ళినప్పుడు, మనం ఇందాక కూడా చెప్పుకున్నాం ఇది. అంటే ఇండియన్ సిటిజన్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, ఒకవేళ ఇండియాలో కనుక గత సంవత్సరం 182 days ఉంటే అతను ఒక ప్రాథమిక షరతులను మాత్రమే మనము పరీక్షించాల్సి ఉంటుంది. ప్రాథమిక షరతులలో మొదటి షరతును మాత్రమే పరీక్షించాల్సి ఉంటుంది అనమాట. మొదటి షరతు ప్రకారము అతను గత సంవత్సరంలో 182 days ఇంకా ఉంటే అతను రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ 182 days కంటే తక్కువగా ఉంటే నాన్ రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్, విదేశంలో ఉన్న భారత పౌరుడు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి భారతదేశంలోకి వచ్చినప్పుడు, అంటే విదేశంలో ఉన్న వ్యక్తులు భారత సంతతికి చెందిన వాళ్ళు ఒకవేళ గత సంవత్సరం ఇండియాకు వచ్చి 182 days కనుక ఇండియాలో ఉంటే అతను నివాసి అవుతాడు. 182 days కంటే తక్కువ కాలం ఉంటే నివాసి కానివ్వవుతాడు. నెక్స్ట్, భారతదేశ పౌరసత్వం గల వ్యక్తి నావికా సిబ్బందిగా విదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే ఇందాక ఇప్పుడు నావీలో పనిచేసే వ్యక్తులు కూడా 182 days కంటే తక్కువ కాలం కనుక ఇండియాలో ఉంటే నివాసి కానివాడు, ఎక్కువ కాలం ఉంటే నివాసిగా పరిగణించబడతాడు. సో ప్రత్యేకంగా విశిష్టమైన వ్యక్తులు లేదా ప్రత్యేకమైన వ్యక్తులకు కేవలం ప్రాథమిక షరతుల్లో మొదటి నియమావళిని మాత్రమే మనం అమలుపరచాలి. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, మొదటి నియమావళి ఏంటిది, గత సంవత్సరంలో 182 రోజులు ఉండడం. ఈ పైన వివరించిన 3 రకాల వ్యక్తులకు, విశిష్ట వ్యక్తులకు మొదటి నియమావళిని మాత్రమే మనం వర్తింపజేయాలి. సాధారణ వ్యక్తులకు ప్రాథమిక షరతుల్లో మొదటి మరియు రెండవ నియమావళులను పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణ వ్యక్తులు కనుక అయితే, ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రము ప్రాథమిక షరతులు మొదటి షరతు మాత్రమే మనము తీసుకోవాలి. కానీ సాధారణ వ్యక్తులకు మాత్రము మొదటి నియమావళి తీసుకోవాలి, రెండో నియమావళి కూడా అతన్ని పరీక్షించవచ్చు. నెక్స్ట్, సాధారణ వ్యక్తులు. మరి సాధారణ వ్యక్తులు అంటే ఎవరో తెలుసుకుందాం. ఒక వ్యక్తి భారతదేశంలో నివసించు గత 11 సంవత్సరంలో విదేశాలకు వెళ్ళని యెడల ఆ వ్యక్తిని సాధారణ వ్యక్తిగా పరిగణించవచ్చు. సో అతను గత సంవత్సరంలో కనుక విదేశాలకు అసలు వెళ్ళకపోతే, 11 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా విదేశాలకు వెళ్ళకుండా ఉంటే అతన్ని సాధారణ వ్యక్తులుగా పరిగణించవచ్చు. దీనికి అదనంగా ఒక వ్యక్తిని విశిష్ట వ్యక్తిగా పరిగణించలేని సందర్భంలో ఆ వ్యక్తిని సాధారణ వ్యక్తిగా భావించవచ్చు. అంటే విశిష్ట వ్యక్తులు కాని వ్యక్తులందరినీ కూడా మనం సాధారణ వ్యక్తులుగా భావించవచ్చు. సో వీరికి ప్రాథమిక షరతులని 2 రూల్స్ను కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది. So residential status of an individual can be studied under 2 categories. First one, special category, and second one, general category. Special category, in the following 3 situations, the provisions of special category are to be applied. First one, an Indian citizen left to the foreign country. అంతే కదా. సో ఇండియన్ సిటిజన్ ఫారిన్ కంట్రీకి వెళ్ళి
ఒకవేళ గత సంవత్సరంలో 182 days కనుక ఇండియాలో ఉంటే అతను నివాసి అవుతాడు, రెసిడెంట్ అవుతాడు. సెకండ్ వన్, an Indian citizen or person of Indian origin came to India. విదేశాలలో సెటిల్ అయిన వారు గత సంవత్సరంలో ఇండియాకి వచ్చినప్పుడు. థర్డ్ వన్, సిటిజన్ ఆఫ్ ఇండియా హూ లెఫ్ట్ యాజ్ క్రూ ఇన్ ద షిప్. ఇక్కడ నోట్ చూడండి, స్టాఫ్ మెంబర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అన్ ఏరోప్లేన్ ఆర్ షిప్స్ ఆర్ నోన్ యాజ్ క్రూ. క్రూ అంటే ఏరోప్లేన్లో ప్రయాణించే వాళ్ళు మరియు నావిక సిబ్బంది, వీరిని క్రూగా మనము పిలవడం జరుగుతుంది. సో వీరికి ప్రాథమిక షరతులలో ఒక మొదటి షరతును మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ జనరల్ కేటగిరీ పర్సన్స్ టెస్ట్ ద బేసిక్ కండిషన్స్ అండ్ అడిషనల్ కండిషన్స్ ఆర్ టు బి అప్లైడ్. సో జనరల్ కేటగిరీ ఎంప్లాయీస్ పర్సన్స్ అయితే బేసిక్ కండిషన్స్లో అడిషనల్ కండిషన్స్ రెండు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఓన్లీ ద ప్రావిజన్స్ ఆఫ్ ద ఫస్ట్ బేసిక్ కండిషన్స్ ఈస్ టు బి అప్లైడ్. అంటే బేసిక్ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ స్పెషల్ కేటగిరీ కనుక పర్సన్స్ అయితే వారికి బేసిక్ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ మాత్రమే అప్లై చేయాలి. General category, if a person is residing in India without any travel to foreign countries for the last 11 years, then can be treated under general category. So గడిచిపోయిన 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇండియాను వదిలిపెట్టకుండా ఉంటే అతన్ని జనరల్ కేటగిరీ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ అడిషన్ టు దిస్ పర్సన్, ఏ పర్సన్ హూ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్పెషల్ కేటగిరీ షల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద జనరల్ కేటగిరీ. అంటే స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేయబడిన వాళ్ళందరినీ కూడా జనరల్ కేటగిరీ కింద మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. We will discuss the remaining subject in the next video class. By Shailaja, thank you very much. Wish you all the best. Stay home and stay safe.